నమస్తే వీధులు స్వాగతం లక్ష్య సమాజితం టీఎస్ఆర్టీసీ కార్మికులు ఈరోజు ఇండోర్ స్టేడియంలో భారీ బహిరంగ సభ నిర్వహించారు. మరి ఇక్కడికి వచ్చినటువంటి కార్మికుల సంఘం ప్రెసిడెంట్లతోటి మరి మాట్లాడదాం. సార్ చెప్పండి, ముఖ్యంగా ఎంతమంది వచ్చే అవకాశం ఉంది, ఎవరెవరు ఏ ప్రసంగించే అవకాశం? ముఖ్యమంత్రి కేసీఆర్ గారు పర్మిషన్ ఇవ్వలేదు. బయట మా ఎక్స్పెక్టేషన్ 2 లక్షల మంది తరలి వస్తున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా హైకోర్టుకి వెళ్ళి పర్మిషన్ తెచ్చుకోవాల్సినటువంటి దుస్థితి ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి కార్మిక వర్గానికి ఏర్పడ్డది. ఇక్కడ నిరంకుశ పాలన సాగుతుందా, ప్రజాస్వామ్యం సాగుతుందా, లేదా రాచరిక పాలన సాగుతుందో ఈ రాష్ట్రంలో ఉన్న ప్రజలు చూస్తూనే ఉన్నారు. ఇప్పటికైనా ముఖ్యమంత్రి గారు కళ్ళు తెరచి ఆర్టీసీ కార్మికుల సమస్యల కోసం, వాటి పరిష్కారం కోసం చర్యలు తీసుకోవాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నాం. ఈరోజు 25వ రోజు, 25 రోజులు మరి సభ పెట్టారు. ఈ సభ ద్వారా ఏం చెప్పదలుచుకోరు? ముఖ్యంగా ఈ సభ ద్వారా ఆర్టీసీ కార్మికులు చేస్తున్నటువంటి, వాళ్ళు ఎదుర్కొంటున్నటువంటి ఇబ్బందులు, అలాగే ఈ రాష్ట్రంలో ప్రజలు ఎదుర్కొంటున్న ఇబ్బందులు, ఈయన వెంటనే చర్యలు తీసుకోకపోవటం వల్ల కార్మిక వర్గానికి, ప్రజానీకానికి జరుగుతున్న నష్టాలు, కష్టాలు, హైకోర్టులో జరిగిన వాదనలు, అలాగే ఈ ముఖ్యమంత్రి గారు చేస్తున్నటువంటి కార్మిక వ్యతిరేక విధానాలు, ఇవన్నీ కూడా కార్మిక వర్గానికి, ప్రజానీకానికి తెలియజెప్పాలనుకుంటున్నాం. పార్టీల మద్దతు ఎలా ఉంది? ఏ పార్టీల పెద్దలు వచ్చే అవకాశం ఉంది? అన్ని రాజకీయ పార్టీలు ఉద్యమానికి సహకరిస్తున్నాయి. ప్రతి రాజకీయ పార్టీ, ప్రతి ట్రేడ్ యూనియన్, అన్ని సెంట్రల్ ట్రేడ్ యూనియన్, ప్రజా సంఘాలు, విద్యార్థి సంఘాలు, యువజన సంఘాలు, ఈ రాష్ట్రంలో ఉన్న తెలంగాణ సామాజిక వర్గం మొత్తం ఆర్టీసీ కార్మిక వర్గం వైపు వెనకాల ఉండి ఈ ఉద్యమాన్ని నడిపిస్తున్నందుకు రాష్ట్ర ప్రజానీకానికి, అలాగే కార్మిక వర్గానికి అభివందనలు తెలియజేస్తుంది రాష్ట్ర జేఏసీ. మొత్తం మీద చూస్తే రాష్ట్ర నలుమూల నుంచి వస్తున్నారా కార్మిక సోదరులు? రాష్ట్ర వ్యాప్తంగా, రాష్ట్ర నలుమూలల నుంచి తండోపతండాలుగా ఈ మీటింగ్కి తరలి వస్తున్నారు జనం. ఇది కార్మిక శ్రామిక జనశక్తి. ఈ జనశక్తిని ఎవరు ఆపలేరు. ఏ రాజకీయ నాయకుడు తరం కాదు, ఏ అధికారంలో ఏ ప్రభుత్వం కూడా దీన్ని ఆపలేదు. తండోపతండాలుగా ఒక సునామీలాగా తరలి వస్తున్నారు కార్మిక వర్గం ఇక్కడికి. చేతనైతే ఆపండి కార్మిక వర్గాన్ని. ఏం సమాధానం చెప్తారో చెప్పమనండి ప్రభుత్వాన్ని అని తెలియజేస్తున్నాం. అయితే ముఖ్యంగా వినబడుతున్న సమస్య ఏంటంటే కార్మికులు సమస్యలను ప్రభుత్వంతో చర్చించుకోవాలి, కానీ ఇలాంటి సభ పెట్టి రాజకీయం చేస్తున్నారు అన్నట్టు కూడా వినబడుతుంది. దీని ఎలా చూడాలి? సమస్యల్ని కార్మిక వర్గం చర్చించడానికే సమ్మె నోటీస్ ఇచ్చింది. దీన్ని రాజకీయం చేస్తున్నది ప్రభుత్వం. ప్రభుత్వం రాజకీయం చేస్తుంది, కానీ యూనియన్లు రాజకీయం చేయట్లేదు, ఆర్టీసీ కార్మికులు రాజకీయం చేయట్లేదు. రాజకీయం చేయాల్సిన అవసరం ఆర్టీసీ కార్మిక వర్గానికి లేనే లేదు. మేము రాజకీయం చేయట్లేదు, ప్రభుత్వం రాజకీయం చేస్తుంది. ప్రభుత్వం మా మీద ఒత్తిడి పెడుతోంది, ప్రభుత్వం మా మీద దమనకాండ సాగిస్తుంది. కనీసం మీటింగ్ పెట్టుకునే స్వతంత్రత, స్వేచ్ఛ కూడా ఈ తెలంగాణ రాష్ట్రంలో లేకుండా పోయింది. దీనికి చాలా చింతిస్తున్నాం. కాబట్టి ఇమ్మీడియట్గా ముఖ్యమంత్రి గారు, ఈ ప్రభుత్వానికి పెద్ద మనిషి, ఆయన కార్మిక వర్గం తరఫున వెంటనే చర్చలు జరిపి సమస్యకు పరిష్కారం చూపాల్సిందిగా కోరుతున్నాం. కొంతమంది కార్మిక పెద్దలు ఆల్రెడీ ప్రభుత్వంతో చర్చలు చేస్తున్నట్టుగా వినబడుతుంది. దీన్ని ఎలా చూడాలి? ప్రభుత్వంతో ఎవరు చర్చలు చేయట్లే. మొన్న 3 మెన్ కమిటీ వేశారు, నిన్న 2 మెన్ కమిటీ వేశారు. 2 ఐఏఎస్ ఆఫీసర్లను పెట్టారు. సమస్యలు చర్చించండి అంటున్నారు. ఐఏఎస్ ఆఫీసర్లకి ఆర్టీసీ సమస్యల మీద అవగాహన ఉంటుందా? ఉండదు. సమస్యలకు పరిష్కారం చూపించగలరా? చూపించలేరని తెలిసే ఈ విషయాన్ని ముఖ్యమంత్రి 2 ఐఏఎస్ ఆఫీసర్లను పెట్టి చర్చించమని చెప్పడం ఇది అసంబద్ధం. సమస్యలు పరిష్కరించడానికి చర్యలు తీసుకోవటం కాదు అని తెలియజేస్తున్నా. అలాగనే ఆర్టీసీ కార్మికులు ఉన్నటువంటి ఎవరైతే యూనియన్ ఉన్నారో వాళ్ళకి ఆస్తులు ఉన్నట్టుగా కూడా బెదిరించే అవకాశం ఉన్నట్టు కూడా తెలుస్తుంది. దీన్ని ఎలా మీరు తిప్పికొడతారు? ఆస్తుల మీద ఉన్నటువంటి విషయాలు మీలాంటి మీడియాలోనే ప్రత్యక్షంగా ఇంటర్వ్యూలు తీసుకున్నారు. వాళ్ళు కూడా చెప్పారు, ఛాలెంజ్ చేశారు. ఏమన్నుంటే లాక్కోండి, తీసుకోండి అని. అది ప్రభుత్వం ఇష్టం. ప్రభుత్వం దగ్గర చాలా, ఈ గవర్నమెంట్ ఈజ్ మైటీ పవర్, చాలా పవర్ఫుల్ ప్రభుత్వం. వారు ఏమైనా చేసుకోవచ్చు. 26 రోజుల నుంచి సమ్మె చేస్తున్నాం. మీకు నిజంగా మీ దగ్గర ఆధారాలు ఉంటే ఎందుకు చర్యలు తీసుకోలేకపోయారు? ఇవి కేవలం
నిందారోపణలు తప్ప వాస్తవాలు కాదు. అయితే హన్మకొండలో మరి కేసీఆర్కి సంబంధించిన వాళ్ళు బస్సు యొక్క ఏదైతే ఉందో బస్ స్టాప్లో ఉన్నటువంటి భూములని పెట్రోల్కి ఇస్తున్నారంటూగా మీరు ఆర్టీసీ వాళ్ళు చేశారు. ఇది నిజమేనా? ఇందులో నిజమెంత ఉంది? హన్మకొండలో మాకు టైర్ రిట్రేడింగ్ షాప్ ఉంది. ఆర్టీసీకి 5 ఎకరాల స్థలం, ప్రైమ్ ల్యాండ్. అది ఆర్టీసీలో ఉన్న ఉద్యోగస్తులను ఎల్లగొట్టారు. అక్కడున్న మెన్ అండ్ మెషినరీని తరలించారు బయటికి. స్థలం ఉండిపోయింది 5 ఎకరాలు. దాన్ని మీరు పేపర్లో చూసే ఉంటారు. వారి అనుయాయులకి ఆ 5 ఎకరాల ప్రైమ్ ల్యాండ్ ఇవ్వటం జరిగింది. ఆర్టీసీ ఆస్తుల్ని లీజుల పేరుతో 30 ఏళ్ళు 40 ఏళ్ళు లీజుల పేరుతో ప్రైవేటు వారికి కట్టబెడుతున్నారు. వాళ్ళు కూడా టీఆర్ఎస్కి చెందిన వాళ్ళకి ఆర్టీసీ ఆస్తులు అమ్మకాలు జరుగుతున్నాయి. ఈ కార్మిక వర్గం, ఈ జాయింట్ యాక్షన్ కమిటీ ఈ ఆర్టీసీ ఆస్తుల్ని, కూడబెట్టిన ఆస్తుల్ని కాపాడుకోవటానికి జనానికి తెలియజెప్తున్నాం. జనులారా, ప్రజలారా, ఆర్టీసీ ఆస్తుల్ని కాపాడండి. చెప్పండి సార్, మీరు చెప్పండి, మీ పార్టీ నుంచి మద్దతు ఎలా ఉంది? మా శివసేన పార్టీ పరంగా సంపూర్ణ మద్దతు జరుగుతుంది. గత 25 రోజుల నుంచి మేము శివసేన పార్టీ పరంగా ఆర్టీసీ కార్మికులకు అండగా ఉంటున్నాము. ఈరోజు నైతికంగా ఆర్టీసీ కార్మికులు విజయం సాధించారు. ఎందుకంటే ఇలా ప్రభుత్వం కూడా మీటింగ్కు పర్మిషన్ ఇవ్వకుండా కోర్టు న్యాయంగా మాకు పర్మిషన్ ఇచ్చింది. దీన్ని మేము నైతికంగా విజయం సాధించినాము. రాబోయే రోజులలో కూడా మా ఆర్టీసీ కార్మికుల సమస్యలు యథావిధంగా పరిష్కరించబడతాయి. దీంట్లో ఎటువంటి అనుమానం లేదు. ఒక హుజూర్ నగర్కే మీరు 100 కోట్లు కేటాయిస్తే ఆర్టీసీకి మీరు సకల జనుల సమ్మెలో పాల్గొన్న ఆర్టీసీ కార్మికులకు ఎందుకు న్యాయం చేయలేదు? చెప్పండి. మీరు ఒక ఆర్టీసీ రాష్ట్రానికి ముఖ్యమంత్రి లేకపోతే ఒక సంస్థకు ముఖ్యమంత్రి గారు ఇప్పటికైనా మించిపోయింది లేదు. మీ వల్ల 19 మంది చనిపోయారు. రాబోయే రోజులలో ఇంకా ఇది ఉధృతం జరుగుతుంది. ఎట్టి పరిస్థితుల్లో ఇది ఆగే సమస్య లేదు. రాజకీయ పార్టీలు రాజకీయం ఎత్తుగడల కోసమే ఈ సమ్మె చేపిస్తున్నారని కేసీఆర్ గారు బామాటంగా చెప్పారు. దీన్ని ఎలా చూడాలి? ఇది వాళ్ళు చెప్పేటి బూటక మాటలు. దీంట్లో అన్ని పార్టీలు మద్దతు తెలుపుతున్నాయి. ఒక ఎంఐఎం టీఆర్ఎస్ మద్దతు తెలుపుతలేదు. వాళ్ళే దీనికి వ్యతిరేకంగా ఉన్నారు. వాళ్ళు కూడా దీనికి కలిసి రావాలి. ఎంఐఎం గారు కూడా ఇలా ఎంఐఎంలో ముస్లిమ్స్ లేరా? ఎంఐఎంలో దళితులు లేరా? ఎప్పుడు దళితుల గురించి ముస్లిమ్స్ గురించి మాట్లాడతారు. ఇలా లేరా? వాళ్ళ గురించి మీరు రావాలి. అప్పుడే మీకు ప్రజలు నమ్ముతారు. లేకుంటే మీరు ఎవరు నమ్మరు ఎంఐఎంని. ముఖ్యంగా ఉన్నటువంటి డిమాండ్లో ఒక విలీనం మాట తప్పించి మిగతా డిమాండ్లు అన్నీ కూడా మేము కమిటీ ద్వారా నిర్ణయిస్తామని చెప్పారు. అయినా కూడా విలీనం పైన ఇంత పట్టుపట్టడానికి కారణం ఈ కమిటీలు, కాలయాపన ఇవన్నీ అవసరం లేదు. 1 గంటలో ఇవన్నీ చర్చలు అయిపోతాయి. ముఖ్యమంత్రి గారు ఇదే సకల జన సమ్మెలో ఆర్టీసీ కార్మికులతో మాట్లాడిండు. అప్పుడెక్కడ పోయినాయి మీటింగ్లు? మీరే డైరెక్ట్ మాట్లాడారు కదా. ఇప్పుడు ముఖ్యమంత్రి గారే చర్చల్లో పాల్గొని దీన్ని సాల్వ్ చేయాలి. ఇది కమిటీలతో కాలయాపన చేసేది కాదు. మీరు ముఖ్యమంత్రి గారు కూర్చొని 1 గంట సేపట్లో సాల్వ్ చేయాలి. అయితే ఈ ఆర్టీసీ అనేది గతం అని కూడా మన ప్రకటన చేశారు కేసీఆర్. మరి ఈ విషయాన్ని ఎలా చూస్తారు? ఆర్టీసీని వాళ్ళంతా వాళ్ళే డిస్మిస్ అయ్యారు అంటున్నారు. మళ్ళీ చర్చలు ఎందుకు పెడుతున్నారు? మీరు చర్చలు పెట్టాల్సిన అవసరం ఏమొచ్చింది మీకు? డిస్మిస్ అయినప్పుడు చర్చలు ఎందుకు పెడుతున్నారు? మీరు చర్చలే పెట్టద్దు. అట్లాంటప్పుడు కోర్టు కూడా ఆయనకు ముట్టకాయలు వేస్తుంది. ఆర్టీసీ టీఆర్ఎస్ ప్రభుత్వానికి ఎట్టి పరిస్థితుల్లో ఇది ఆగే సమస్య కాదు. రాబోయే 10 రోజులలో ఈ సమస్య అన్ని కొరికి వస్తుంది. ఈ పార్టీ నుంచి ఎవరెవరు వచ్చే అవకాశం ఉంది? మా పార్టీ నుంచి ఇప్పుడు నేను రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, రాష్ట్ర యువజన సంఘం రాష్ట్ర అధ్యక్షుడు, ఇంకా మా కార్యకర్తలు కూడా చాలామంది వస్తున్నారు. మీ యూనియన్ ఏమైనా ఉందా ఈ ఆర్టీసీ కార్మికుల్లో? మీ పార్టీకి సంబంధించిన యూనియన్ కామగార్ సేన మాది, కార్మికుల సంస్థది కామగార్ సేన. దాంట్లో కూడా మా వాళ్ళు పాల్గొంటారు. రాబోయే రోజుల్లో ఇంకా పెద్ద ఎత్తున చేస్తాం మేము. చూసుకున్నట్టయితే 25 రోజులు అయినా కూడా నిమ్మకు నీరెత్తినట్టు అనిపిస్తుంది. ఈ విషయంలో మరి దేశవ్యాప్తంగా వెళ్ళే అవకాశం ఉందా మీ పార్టీ తరఫున? ఇది జాతీయ సమస్యగా మారబోతుంది రాబోయే రోజులలో. ఈ సమస్యను కేసీఆర్ గారు ఇప్పటికైనా స్పందించి చేయాల్సిన అవసరం ఎంత ఉంది. ఇదే విధంగా మొండిగా వ్యవహరిస్తే మాత్రం ఇది జాతీయ సమస్యగా అవుతుంది. ఎట్టి పరిస్థితుల్లో ఇది సాల్వ్ అయ్యేది కంపల్సరీ అవుతుంది. చెప్పండి సార్. ఆర్టీసీ ఇప్పటికీ ఈ రోజుగా 25 రోజుల నుంచి చేస్తున్నటువంటి ఆర్టీసీ సమ్మెకు సంపూర్ణ మద్దతుగా శివసేన పార్టీ సంపూర్ణ మద్దతు ప్రకటిస్తుంది. ఈరోజు సకల జనుల సమ్మె ఈరోజు ఇప్పుడు స్టేడియం కూడా సరిపోయే పరిస్థితి లేదు. ఈరోజు మనము అడగండి మనం అడుగు చెప్తాను. మరి మీ యువజన సంఘం తరఫున మీ శివసేన పార్టీ తరఫున ఎంతమంది వచ్చే అవకాశం? మేము ఆల్రెడీ ఇప్పటికీ స్టేడియం సరిపోతలేదు. ఇప్పుడు వాళ్ళే 48,000 మంది ఆర్టీసీ కార్మికులు ఉన్నారు. మా వాళ్ళు కూడా చాలా ఒక 10-15,000 మంది మా వాళ్ళు కూడా వస్తున్నారు.
ఇంకా చాలా ఉధృతంగా అయ్యేటువంటి పరిస్థితి ఉంది రాబోయేటువంటి రోజుల్లో. ఇప్పటికే కేసీఆర్ గారు స్పందించకపోతే రాబోయే రోజుల్లో ఇంకా తీవ్రతంగా సమ్మె ఉధృతం చేయాలని చెప్పి కూడా శివసేన పార్టీ కూడా సంపూర్ణ మద్దతు ప్రకటిస్తుందని చెప్తున్నాం. ఓకే, థ్యాంక్ యూ అండి. మరి ఇక్కడ మనం చూసుకున్నట్టయితే సరూనగర్ ఇండోర్ స్టేడియంలో ఇప్పటికే మరి కార్మికులు, వివిధ పార్టీల అనుబంధ సంస్థలు వాళ్ళందరూ కూడా వచ్చి ఇక్కడ భారీ సంఖ్యలో ఇక్కడ ఉన్నటువంటి కార్మికులు అందరూ కూడా ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయాలి, హయత్ నగర్ ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయాలి, హయత్ నగర్ ఆర్టీసీ జాక్ అని, ప్రైవేటీకరణ వద్దు, విలీనమే ముద్దు అని ఇక్కడ వచ్చినటువంటి ఆర్టీసీ డ్రైవర్లు కానీ మరి కండక్టర్లు కానీ ప్రతి ఒక్కరు కూడా ప్లాకార్డు పట్టుకొని మరి ఇక్కడ చూస్తున్నటువంటి విజువల్స్ మనం చూస్తున్నాము. అందరు ఎక్కువ కూడా ఇక్కడ చూసినట్టయితే ఇక్కడ హయత్ నగర్ డిపో వాళ్ళు ఆర్టీసీ సకల జనుల బహిరంగ సభ అనే ఒక కటౌట్ కూడా మనం చూస్తున్నటువంటి దృశ్యంలో ఉంది. వీళ్ళందరూ కూడా చూసినట్టయితే వీళ్ళంతా హయత్ నగర్ డిపోకు సంబంధించినటువంటి ఆర్టీసీ కార్మికులుగా మనం తెలుస్తుంది. ప్రతి ఒక్కరి చేతిలో కూడా మరి ఆర్టీసీని కాపాడండి, ప్రభుత్వంలో విలీనం చేయాలి, ఆర్టీసీ ప్రైవేటీకరణ వద్దు అన్నట్టుగా వీళ్ళు చెప్తున్నటువంటి నినాదాలు మనం చూస్తూ ఉన్నాం. మరి ఇక్కడ వచ్చినటువంటి కార్మికులు అందరూ కూడా మరి అందరి చేతిలో కూడా ప్లాకార్డ్స్ ఉన్నాయి. ప్రభుత్వం వెంటనే స్పందించి తమకు న్యాయం చేయాలన్నట్టుగా వీళ్ళ యొక్క సభ నడుస్తుంది. మరి ఇప్పుడిప్పుడే అందరూ కూడా అప్పటికే ఒక సభ మొత్తం ఒక 80% మీరు అక్కడ కూర్చున్న వాళ్ళని చూడొచ్చు, సీట్లలో అంతా కూడా ఫుల్ అయిపోయినాయి. మరి ఇక్కడ ఇండోర్లో కూడా అక్కడ ప్రెస్ మిత్రులు, ఆ తర్వాత చుట్టుముట్టుగా జనాలంతా చూస్తూ ఉన్నాం మనం. ఇక్కడ ముఖ్య ఉద్దేశం పార్టీల మద్దతు కూడా కూడగట్టడంలో ఆర్టీసీ కార్మికులు సఫలమైనట్టుగానే తెలుస్తుంది. అన్ని పార్టీల యొక్క మరి కార్మిక అనుబంధ సంస్థలు అన్నీ కూడా ఇక్కడికి రావటము, ఇప్పటికే కళాకారులు హుషారుగా ఒక ప్రభుత్వం పైన ఏవైతే ఉన్నాయో ప్రభుత్వం పైన విమర్శలు చేస్తున్నట్టు విమర్శనాత్మకమైనటువంటి పాటలను పాడతారా? అయితే ఇక్కడికి వచ్చినటువంటి కార్మికులను అడిగి తెలుసుకుందాం. చెప్పండి మేడం, మీరు ఎక్కడి నుంచి వచ్చారు? మేము కాచిగూడ డిపో కండక్టర్. చెప్పండి, ముఖ్యంగా మీరు ఏం చెప్పబోతున్నారు ఈ సభ ద్వారా? ఏం చెప్పాలి, కేసీఆర్ సార్ ఎందుకు ఇట్లా చేస్తున్నారు, ఎందుకు కావాలని చేస్తున్నారు? ఆయన చెయ్యాలంటే ఎప్పుడు చేస్తాడు, ఎప్పుడో మన డిమాండ్స్ ఎప్పుడో ఓకే చేస్తారు, కానీ ఎందుకో ఎవరి మీద కచ్చగట్టిండా మరి ఏంది? కవితమ్మ లేడీ కాదా, వాళ్ళకు ఒక కూతురు లేదా కేసీఆర్ సార్కి? మరి ఎందుకు అట్లా చేస్తున్నాడు? ఏం కచ్చగట్టిండు ఎవరి మీద? ఆయన చెయ్యాలంటే చేసేస్తాడు, కానీ ఎందుకు ఇంత కచ్చగట్టిండో మాకు అర్థమవుతలేదు. అది మా డిమాండ్స్ తొందరలో ఒప్పుకుంటాడు. ఆ దేవుడు భయం ఉంటే తొందరగా ఒప్పుకుంటాడు. ఆ లేడీసు ఒక్కల ఉసురు కాదు, ఇంతమంది ఉసురు ఎందుకు ఆయన మేము ఎంత వర్రీ అవుతున్నాం, ఎంతమంది చనిపోతున్నారు, ఇంకా ఎంతమందిని చంపుతాడు అని మేము అడుగుతున్నాము కేసీఆర్ సార్ని. మా డిమాండ్స్ తొందరగా ఒప్పుకోండి. ఎందుకు ఇట్లా? వాళ్ళ ఇంట్లో ఆడపిల్లలు లేరా, వాళ్ళ భార్య లేదా, ఎందుకు ఇట్లా చేస్తున్నాడు అని మేము అతన్ని అడుగుతున్నాము. కానీ తొందరగా మా డిమాండ్స్ ఒప్పుకోవాలి, ఆ దేవుడు అతన్ని కరుణించాలని నేనైతే కోరుకుంటున్నాను. మేము దేవరకొండ డిపో నుంచి వచ్చినాము. అయ్యా కేసీఆర్ గారు, మా ఆర్టీసీ కార్మికుల మీద మీకు ఎందుకు ఇంత కక్ష? ఏం సాధించడానికి మీకు ఈ కక్ష? మా ఆడవాళ్ళు ఈరోజు రోడ్డున పడి తిండి లేక నీళ్లు లేక 2 పండుగలు చేసుకోకుండా పిల్ల పాపలతో రోడ్డు మీద పడి ఉన్నారు. మీకు కొంచెమైనా చీమ కుట్టినట్టు కూడా లేదా మీకు? మా బాధలు మీకు ఎట్లా అర్థం కావాలి? నువ్వు, నీ కూతురు, నీ కొడుకు, నీ అల్లుడు చాలా అందంగా మంచిగా ఉంటే సరిపోతుందా? మరి మా బాధలు తీర్చడానికి నువ్వు కొద్దిగా కృషి చేయాలి. మా ఉసురు పోసుకోకుండా మమ్మల్ని ఇంత తొందరగా ఈ సమ్మె వినిపించేటట్టు చేయాలని నా ఒక కోరిక. దేవరకొండ డిపో అండి. సార్ కేసీఆర్ గారు మీకు ఒక్కటే అడగాలనుకున్నా, 70,000 పుస్తకాలు చదివినా అన్నారు కదా, 70,000 పుస్తకాలు చదివితే ఇదే నా మీ నాలెడ్జి. మేము 1000 మంది మనుషులను చదివినాం, ఆర్టీసీ బస్సులో ఎక్కే జనాల యొక్క మనసులను చదివినాం. ఇకనైనా ప్రగతి భవన్ల నుంచి బయటకు వచ్చి మా బాధని అర్థం చేసుకుంటారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. చెప్పండి మేడం, మాట్లాడతారా? చెప్పండి సార్. అయినా కేసీఆర్ బాబు, నువ్వు 50,000 జీతం ఇస్తా అన్నావు, ఎవరికి ఇస్తావు? నువ్వు ఈడీలకి 3,50,000 జీతం పట్టుకొని
మా కార్మికులకు 50,000 జీతం ఇస్తాను, ఇవాళ రోజున 10,000 రూపాయల జీతం రావట్లేదు. అయ్యా కేసీఆర్, మరి నువ్వు ఎంతమందిని ఆర్టీసీ కార్మికుల్ని చనిపోతున్నారు కానీ నువ్వు కూడా గతి దిగట్లేదు కేసీఆర్. హలో కేసీఆర్, 15,000 కార్మికులు చనిపోయారు. ఈ ఒక్క రోజున కనీసం కార్మికులు చనిపోతున్నారని కనికరించలేదు కేసీఆర్. మరి మమ్మల్ని ఇంత తెలంగాణ ఉద్యమంలో ముందుండి మేము అలాగనే మరి ఇక్కడికి వచ్చినటువంటి పార్టీల నాయకులను చెప్పండి సార్, మీరు ఎక్కడి నుంచి వచ్చారు? ఆర్టీసీ కార్మికులకు మీ మద్దతు ఎలా ఉంది? మా మద్దతు సంపూర్ణ మద్దతు తెలియజేస్తున్నాము. మొదటి నుంచి ఈ రోజు వరకు కూడా స్టార్ట్ అయినటువంటి ఈ ఆర్టీసీలు చేసే కార్మికులు చేసే సమ్మెకు మేము పూర్తి మద్దతు తెలియజేస్తూ వాళ్ళకి సంఘీభావం తెలుపుతూ వారికి అండగా నిలుస్తూ ఈ కేసీఆర్ తీసుకున్నటువంటి నిర్ణయాలను నిరసిస్తూ ఈరోజు జరిగేటువంటి సకల ఈ సమ్మెలో ఆర్టీసీ కుటుంబాలు వాళ్ళ పిల్ల పాపలతో ఇక్కడికి విచ్చేసినటువంటి వివిధ జిల్లాల నుంచి వివిధ డిపోల నుంచి ఎన్నో వ్యయ ప్రయాసాలకు వచ్చి ఈ స్టేడియానికి వచ్చి బయట స్టేడియంలో ఈ యొక్క మీటింగ్ని పెట్టుకోనియకుండా కుట్ర జరిపి ఈ యొక్క ఇండోర్ స్టేడియంలోనే ఇక్కడనే ఇరికి చచ్చిపోరి మీరంటూ కేసీఆర్ కుట్ర బంధు బయట ప్రాంగణంలో ఈ సభ జరపకుండా చేసినటువంటి ఈ కుట్రకు మేము వ్యతిరేకిస్తున్నాము. ఎందుకంటే ప్రజాస్వామ్యయుతంగా కార్మికులు జరిగేటువంటి ఈ యొక్క సమ్మెను ప్రజలందరూ కలిసి ఈ యొక్క గ్రౌండ్లో జరుపుకునేటువంటి ఈ యొక్క హక్కును కూడా కేసీఆర్ కలరాస్తున్నాడు. కేసీఆర్ ఖబర్దార్, నువ్వు మాత్రము నీ యొక్క అంతు చూస్తానికి ఇక్కడికి వచ్చినటువంటి కార్మికులందరూ 11 మంది బలిదానాలతోటి ఇక్కడికి వాళ్ళు ఆవేశంతో వచ్చినారు. ఇప్పటికైనా నువ్వు స్పందించి వాళ్ళ సమస్యలను పరిష్కరించని ఎడల నువ్వు గద్ద దిగేది త్వరలోనే ఉంది. ఎందుకంటే కేసీఆర్, నువ్వు జెనెటిక్గా నువ్వు ఒక మొండి వైఖరిని ప్రదర్శిస్తున్నావు. నువ్వు ఎలక్షన్ల మీటింగ్లో మాట్లాడినటువంటి మాటలకు ఒక 2 కండక్టర్లు బలైపోయినారు మనస్తాపం చెంది. ఎందుకంటే మాకు ఇక వస్తుందో రాదో అన్నటువంటి నువ్వు ఏదైతే లూజు మాటలు మాట్లాడుతున్నావో వాటికి ఆర్టీసీ కార్మికులు మనస్తాపం చెంది చావడానికి సిద్ధపడి చనిపోతున్నారు. కాబట్టి ఈరోజు రాష్ట్రంలో ఆర్టీసీ కార్మికుల చావులకు ప్రధాన కారణం నువ్వు అవుతున్నావు. కాబట్టి కేసీఆర్, ఇప్పటికైనా ఈ జనాన్ని చూసి వీళ్ళ ఆక్రోశాన్ని చూసి నీ యొక్క పంత మార్చుకొని వాళ్ళకి కావాల్సినటువంటి కోరికల మేరకు నువ్వు దిగిరాకపోతే నీ గద్ద దించే రోజు దగ్గరలో ఉందని ఈ సభాముఖంగా మేము తెలియజేస్తున్నాము. ఎల్బీ నగర్ మీ పార్టీ తరఫున మేము ఒక 75 మంది వచ్చినాం మా పార్టీ తరఫున. ఎందుకంటే ఆర్టీసీ అనేది కన్నతల్లి లాంటిది మా ప్రజలందరికీ. నేను కూడా ఆర్టీసీ బస్సులోనే బస్సులో తిరిగి చదువుకున్నాను. ఎందుకంటే ఇలా ప్రసూతి అయ్యేటువంటి డెలివరీ కేసులు కూడా రోగం వచ్చినటువంటి ప్రతి వ్యక్తి కూడా ఆర్టీసీ బస్సును నమ్ముకొని తండలల్లో గిరిజన ప్రాంతాల్లో మారుమూల గ్రామాల నుంచి కూడా ఈరోజు ఆర్టీసీ బస్సును నమ్ముకొని వ్యాపారం చేసేటోళ్ళు కానీ వైద్య రంగం కానీ ప్రతి పనికి కానీ ఆఫీసులలో పనులు చేసుకోవడానికి కానీ నిత్యావసర సరుకులు తెచ్చుకోవడానికి కానీ ఈరోజు ఆర్టీసీ అందిస్తున్నటువంటి సేవలు చిరస్మరణీయంగా ఉన్నటువంటి ఆర్టీసీని ఈరోజు సకల జనుల సమ్మెతో అధికారంలోకి వచ్చినటువంటి కేసీఆర్ సకల జనుల సమ్మెలో ఆర్టీసీ ప్రధాన కీలక పాత్ర పోషించినటువంటి సందర్భం ఉంది. అలాంటి ఆర్టీసీని ఈరోజు అనగదొక్కాలని చూస్తున్న కేసీఆర్, ఇది నీకు మంచిది కాదు. నీ యొక్క దొరైజాన్ని నువ్వు రూపుమాపుకోవాలి. ఎందుకంటే నువ్వు ఒక డిక్టేటర్ లాగా ప్రవర్తిస్తున్నావు. ఇక్కడ ప్రజాస్వామ్యాన్ని లేదు, ప్రజాస్వామ్యాన్ని మొత్తం కూడా కాలు రాస్తున్నావు. ఎందుకంటే ప్రజాస్వామ్యంలో ప్రతిపక్షం అనేది ఒక మూలస్తంభం లాంటిది, దాన్ని కూడా కూల్చేసినావు. ఎందుకంటే ప్రతిపక్షం లేకుండా రాజ్యం వెళ్ళడం అనేది అదొక పిచ్చి కుక్కతో సమానం ఉంటుంది. కాబట్టి ప్రతిపక్షం అనేది కూడా ఇంపార్టెంట్. ఈ రాష్ట్రంలో నీకు 4 కోట్ల మంది పిచ్చోళ్ళగా కనిపిస్తున్నారు అని నువ్వు అనుకోని విర్రవీగుతున్నావు కేసీఆర్. కానీ ఇప్పుడు 4 కోట్ల మంది నీ అంతు చూడడానికి ఈ కార్మికుల సమ్మెతోటి నీతోటి యుద్ధం మొదలైంది. నువ్వు యుద్ధం తేల్చుకుంటావా లేకుంటే వాళ్ళ సమస్యలు పరిష్కరించి వాళ్ళ ప్రాణాలను కాపాడి చనిపోయినటువంటి వాళ్లకు ఎలాంటి నష్టపరిహారం చెల్లిస్తావో నువ్వు తేల్చుకోవాలని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాము. ఇవాళ ఈ రోజుకి దాదాపు 26 రోజులు కార్మికులు సమ్మె చేస్తున్నారు. ఈ వీరోచితమైన సమ్మెకు జయగౌడ జాతీయ ఉద్యమ కమిటీ సంఘీభావం తెలుపుతూ ప్రతిరోజు మా కార్యకర్తలు కానీ మా జయగౌడ శ్రేణులు కానీ ప్రతి జిల్లాలో ప్రతి డిపోలో సంఘీభావంతో ఉంటున్నారు. అయితే తెలుగు అంటే అసలు ఆర్టీసీ ఒక పెద్ద ఘన చరిత్ర. ఈ ఘన చరిత్రకు కారకులు ఎవరంటే పక్కా కార్మికులే. అలాంటి కార్మికులు తమ చెమట చుక్కలు ధారపోసి రక్త మాంసాన్ని ధారపోసి ఈ ఘన చరిత్ర నిర్మించారు. అలాంటి ఘన చరిత్రను ఇవాళ కేసీఆర్ మట్టి కొట్టుకుపోయి భావజాలంతో అసలు వీళ్ళు బాగా బలిసి చేస్తున్నారని చెప్పి వీళ్ళకి 50,000
జీతాలు ఉన్నాయని చెప్పడం పచ్చి అబద్ధం. ఎందుకంటే వాళ్ళు ఎన్నో కష్ట నష్టాలు చేసి ఎన్నో కష్టాలు భరించి అసలు డొక్కు బస్సుల మీద తమ శ్రమను దోపిడీ చేసుకోవడం భరిస్తున్నారు. అలాంటి కార్మికులను చిన్న చూపుతున్న కేసీఆర్ గారు దురహంకారం నశించాలని జయగడ ఉద్యమం డిమాండ్ చేస్తూ ఉంది. ఇవాళ సకల సమ్మెకు మా శ్రేణులందరూ ప్రతి జిల్లా నుండి ఇక్కడ రావడం జరిగింది. ఈ రావడం వల్ల ఈ సకల పోరాటాన్ని బలవంతం చేయాలని కోరుతూ జయగడ ఉద్యమం సంపూర్ణ మద్దతు ప్రకటిస్తుందని కోరుతున్నాము. అలాగే చనిపోయిన 15 మంది ఆర్టీసీ కార్మికులకు మా సంఘం తరఫున అసునివ్వాలి అర్పిస్తున్నామని తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చిన అందరికీ ధన్యవాదాలు తెలుపుతూ జై ఆర్టీసీ, ఆర్టీసీ ఐక్యత వర్ధిల్లాలి, ఆర్టీసీ ఐక్యత వర్ధిల్లాలి. మరి ఇప్పుడే ఇక్కడికి వచ్చినటువంటి కల్వా సుజాత గారు ఉన్నారు, వారిని అడిగి మరికొన్ని విషయాలు తెలుసుకుందాం. ఇప్పుడు ఆర్టీసీ కార్మికులందరూ కూడా వారి యొక్క అమరవీరుల యొక్క మరి కటౌట్ తీసుకొని ఇప్పుడు వస్తున్నటువంటి కార్యక్రమానికి అందరూ ఇప్పుడే దాదాపు అందరూ చేరుకోవడం జరిగింది. ఇప్పుడే మరి టీపీసీసీ స్పోక్ పర్సన్ కల్వా సుజాత గారు వచ్చారు, వారిని మరికొన్ని విషయాలు తెలుసుకుందాం. చెప్పండి మేడం, మీ పార్టీ తరఫున మద్దతు ఎలా ఉంది? మేము డే 1 నుంచి ఈ రోజుకి 25వ రోజు, మొదటి రోజు నుంచే అప్పుడు ఇప్పుడు ఎప్పుడైనా కాంగ్రెస్ పార్టీ కార్మికులకు బలహీన బడుగు వర్గాల అన్ని వర్గాలకు ఎప్పుడు కాంగ్రెస్ పార్టీ గత 65 ఏళ్లుగా అండగానే ఉన్నది. గతంలో చూసినట్టయితే కాంగ్రెస్ పరిపాలనలో ఒక్కళ్ళు కూడా ఇట్లా రోడ్డు మీదకి వచ్చాయని చెప్పేసి ఈ విధంగా రోడ్డు మీద హక్కుల కోసం ఎప్పుడు కూడా తల్లాడి ఎప్పుడు కూడా బాధపడి ఒక్కరోజు కూడా వాళ్ళ జీతాల్ని పొడగొట్టుకున్నటువంటి రోజులు లేవు. ఈరోజు మనం బంగారు తెలంగాణ కావాలనుకొని వీళ్ళందరూ పోరాడి తెచ్చుకున్నటువంటి బంగారు తెలంగాణని మనం చూస్తున్నాం. ఎంత మంచి బంగారు తెలంగాణ ఈరోజు పక్క రాష్ట్రాన్ని ఆంధ్ర వాళ్ళు వద్దు అని పంపిస్తే వాళ్ళేమో ప్రభుత్వంలో విలీనం చేశారు. ఈరోజు నవ్వెటల ముంగల జారిపడ్డట్టు వాళ్ళు మనం తెలంగాణ కావాలని 27 రోజులు కార్మికులందరూ కలిసి ఉద్యమం చేసి తెలంగాణకు మద్దతు పలికి ఆ రోజు చేసినటువంటి పోరాటంలో మద్దతు పలికితే ఈరోజు వీళ్ళు రోడ్డునెక్కి ఉన్న కార్పొరేషన్ కూడా ప్రైవేటీకరణ చేస్తానని వీళ్ళందరి కుటుంబాలు 50,000 మంది కుటుంబాలు రోడ్డు మీద పడేస్తే ఈరోజు పరిస్థితి తెలంగాణ పరిస్థితి మేము ఎందుకు తెచ్చుకున్నాం తెలంగాణ, మేము ఇదే కావాలని కోరుకుని మా ఈ తెలంగాణ తెచ్చుకొని అనే పరిస్థితి ఈరోజు యావత్ తెలంగాణ ప్రజలు తెలంగాణ బిడ్డలు 50,000 మంది కార్మికులు ఈరోజు ఇక్కడ వాళ్ళ కుటుంబాలు రోడ్డు మీద వేసినాం. ఈ పాపం నీకు ఊరికే పోదు, ఈ ఉసురు నీకు ఊరికే పోదు. తెలంగాణ బిడ్డలు ఏం కావాలని కోరుకున్నారో ఆ విధంగా ఇవ్వకుండా కనీసం వాళ్ళ ఉన్న ఉద్యోగాలు కూడా ఉండనియకుండా నేను ప్రైవేట్ చేస్తాను, మాకేంది మీరు పోండి, నేను మాట్లాడేది లేదు, ఆర్టీసీ పని అయిపోయింది అని మాట్లాడేటం ఎప్పుడో ఒకరోజు నీ పని కూడా అయిపోతుంది. వీళ్ళందరూ కలిసి ఓట్లేస్తే నువ్వు గద్దె మీద కూర్చున్నాను. వీళ్ళు వద్దనుకుంటే కనుక నీకు ఎన్ని రోజులు అవుతుంది గద్దె దింపడానికి, ఎన్ని రోజులు గద్దె దించి ఎక్కడానికి కష్టపడ్డామో అంతకన్నా త్వరలోనే వీళ్ళందరూ తలుచుకుంటే గద్దె దింపడానికి నీకు తయారున్నది. ఈ రోజు నుంచే నీకు ముహూర్తము. ఈరోజు కార్మికులకు గనక వీళ్ళు కోరిన కోరికలు నెరవేర్చి వీళ్ళతో వెంటనే చర్చలకు గనక పిలవకపోతే ఈరోజు నువ్వు 25 రోజుల వరకే వీళ్ళ ఉద్యమం చూసావు. ఈరోజు వాళ్ళు 2 పండగలు పోయాయి, 15 మంది కార్మికులు ఆత్మ బలిదానం చేసుకున్నారు. ఇంతమంది చచ్చిపోతే నిమ్మకు నీరు పెట్టినట్లు నువ్వు కూర్చొని మొన్న పోయి హుజూర్ నగర్లో గెలిచినవని ఒక్కరోజు బయటికి వచ్చి గడిలోకి వెళ్ళి బయటికి వచ్చి నువ్వు ఒక స్పీచ్ ఇచ్చి అడ్డమైన చెత్త మాటలు మాట్లాడి అక్కడ ఇవ్వడానికి 100 కోట్లు ఉన్నాయి, 47,000 జీతాలు 47 కోట్లు జీతాలు ఇవ్వడానికి కార్మికులకు నీ దగ్గర డబ్బు లేదా అని ఈరోజు కోర్టు వేసిన ప్రశ్నకు నీకు సమాధానం చెప్పడానికి నీ దగ్గర లేదు. కోర్టును పట్టించుకో, ఓటేసిన ప్రజల్ని పట్టించుకో, కార్మికుల్ని పట్టించుకో, కర్షకుల్ని పట్టించుకో, ఎవరిని పట్టించుకో. ఎందుకోసం నీ పాలన ఈరోజు వద్దు అనుకునే స్థితికి ఈరోజు తెలంగాణను దిగజార్చావు. ఇంకా కనుక ఇలాగే చేస్తే నీకు ఈ కార్మికులు ఒకరోజు నీకు తెలంగాణ తేవడానికి ఏ విధంగా సహకరించారో నిన్ను గద్దె దింపడానికి కూడా అంతకన్నా ఘాటుగా సమాధానం ఇచ్చి అంతకన్నా ఎక్కువగా వాళ్ళు పోతే పోయిందని నెల రోజుల జీతాలు వదిలేసి ఈరోజు రోడ్డు మీద కూర్చున్నారు. అదే పోతే పోనీ అంటే నిన్ను కూడా దింపి తీరుతారు. ఖబర్దార్ కేసీఆర్. కార్మికుల ఐక్యత ఈరోజు రాష్ట్రం మొత్తం కనబడుతుంది. ఈ కార్మికుల ఐక్యతని ఎన్నటి నుంచో పూర్వకాలం నుంచి కార్మికుల ఐక్యత ఉన్నారు. కార్మికులతోనే ప్రతిదీ సాధించాము. కాబట్టి కార్మికులను నువ్వు పక్కన పెడితే గనక కార్మికులు నీ తాట తీయడానికి చర్మగీతం పాడడానికి కార్మికులంతా రెడీగా ఉన్నారు. కాచుకో కేసీఆర్. వీళ్ళందరి ఉసురు నీకు తగలక ముందే చర్చల్ని పిలిపించి సఫలీకృతం చేస్తావని ఈ రోజన్న ఆశాభావం వ్యక్తం చేస్తున్నాం మేము. లేదంటే తర్వాత నీ సంగతి చూస్తాము. జై హింద్, జై కాంగ్రెస్. ఇదంటే మరి కల్వా సుజాత గారు మరి ఇప్పుడు వచ్చినటువంటి ఆర్టీసీ కార్మికులకు అందరి దృష్టిలో పెట్టుకొని మరి
చూస్తున్నానంటే విత్రనేస్ ఆర్టీసీ కార్మికుల సకల జనుల బేరీ ఇండోర్ స్టేడియంలో మరి ఎప్పటికప్పుడే లైవ్ ఎక్స్క్లూజివ్ చూస్తూ ఉంది కెమెరామెన్ రాజుతో మీ సురేష్ దండు. అలాగనే EU మరి రాజిరెడ్డి గారు ఉన్నారు. చెప్పండి సార్, ఎవరెవరు వచ్చే అవకాశం ఉంది? సబ్బండ వర్గాలు వస్తారు, ఎవరని చెప్పే పరిస్థితి లేదు. పేర్లు చాలా తండాలుగా అందరూ మాకు మద్దతు ఇవ్వడానికి ఎన్ను తట్టి సపోర్ట్ చేయడానికి వస్తున్నారు. కాబట్టి పోలీస్ డిపార్ట్మెంట్కి అప్పీల్ చేస్తున్నాం. మేము న్యూసెన్స్ చేయం, గాంధీ అమరకుండా క్రమశిక్షణ ప్రకారం చేస్తాం. ఈ సభకు ఆటంకాలు కలిగదని చెప్పి మీ ద్వారా విజ్ఞప్తి చేస్తున్నాం. ఆర్టీసీ కార్మికుల యొక్క మరి ఫ్యామిలీ వచ్చే అవకాశం ఉందా? మేము రాత్రి చెప్పినాం ఫ్యామిలీలు వద్దని చెప్పి, రిస్ట్రిక్షన్స్ ఉంది కూడా చెప్పినాం. ఫ్యామిలీలు తక్కువ కానీ కార్మికులు వస్తేనే సరిపోదు. ఇది ఒక హైదరాబాద్ పెడితేనే సరిపోదు ఇది. కాబట్టి డిస్టిక్లు చాలామంది బయలుదేరారు. ఎవరు మనోభావాలు దెబ్బతినకుండా పోలీసు వాళ్ళు చూడాలని క్రమశిక్షణతో మేము సభ జరుపుకుంటాం. మీ సహకారం కావాలని పోలీసు వాళ్ళకి అప్పీల్ చేస్తున్నాం. పార్టీల యొక్క మద్దతు ఎలా ఉంది? పార్టీల నుంచి ఎవరెవరు వచ్చే అవకాశం ఉంది? మేము పార్టీలో ఆటోమేటిక్గా మద్దతు ఇచ్చే అందరూ వస్తారు. మేము పిలవాల్సిన అవసరం లేదు. ఈ ఉద్యమానికి మద్దతు ఇచ్చే వాళ్ళు మొత్తం వస్తారు. ఈ సభ ద్వారా మరి మీరు ఏం చేయాలి అనుకున్నారు ప్రభుత్వానికి? అల్టిమేటం బంధువు విజయవంతమైంది, సకల జనుల సమల బేరు విజయవంతమైంది. ప్రభుత్వం ఇప్పటికైనా మానవత్వం ఉన్న ప్రభుత్వంగా చర్చల ద్వారా సమస్య పరిష్కరించాలని ఆశిస్తున్నాం. తెలంగాణ వస్తే తెల్లారుతుందంటే అన్నో ఆర్టీసీ కార్మికన్నా. తెలంగాణ వస్తే తెల్లారుతుందంటే అన్నో ఆర్టీసీ కార్మికన్నా. బతుకంత చీకటై ఆగమయ్యిందో అన్నో ఆర్టీసీ కార్మికన్నా. ఆగమయ్యిందో అన్నో ఆర్టీసీ కార్మికన్నా. బతుకంత చీకటై బాధలయ్యినయో అన్నో ఆర్టీసీ కార్మికన్నా. అన్నో ఆర్టీసీ కార్మికన్నా. బతుకంత బాధలతో మునిగిపోయిందో అన్నో ఆర్టీసీ కార్మికన్నా. అన్నో ఆర్టీసీ కార్మికన్నా. దసరా పండుగ వస్తే సంబూరమేది అన్నో ఆర్టీసీ కార్మికన్నా. దసరా పండుగ వస్తే సంబూరమేది అన్నో ఆర్టీసీ కార్మికన్నా. దీపావళి వస్తే నీ ఇల్లు చీకటి 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 అన్నో ఆర్టీసీ కార్మికన్నా. ఎవడేలుతుండు ఎవరి పాడాయే అన్నో ఆర్టీసీ కార్మికన్నా. ఎవడేలుతుండు ఎవరి పాడాయే అన్నో ఆర్టీసీ కార్మికన్నా. ఒక్క దెబ్బ కొడుకు గుండాకి సావాలి కొట్టి ఇసుక మాఫియా, మైనింగ్ మాఫియా, మందు మాఫియాతో చిందులేసిన మందు మాఫియాతో చిందులేసిన మందు మాఫియాతో చిందులేసిన ఇసుక మాఫియా, మైనింగ్ మాఫియా, మందు మాఫియాతో చిందులేసిన మందు మాఫియాతో చిందులేసిన మందు మాఫియాతో చిందులేసిన కాళేశ్వర మల్లన్న సాగరుతో లక్షల కోట్లు దోసుగా తింటివి వద్దు వద్దురా వద్దు వద్దురా నీ పాలనొద్దురా మాదర యువసం వద్దురా మాదర
కళ్ళు పోయి నన్నెత్తులకు ఎక్కినాయి. ఆ కళ్ళు దిగాలంటే ఆర్టీసీ కార్మికులు అండగా ఉండాలి. అందుకే అంటున్నాను ఇవాళ పూట పూటకు మాట చెప్పుతూ కట్టు కథలను అల్లినావురా, కట్టు కథలను అల్లినావురా, కట్టు కథలను అల్లినావురా. పూట పూటకు మాట చెప్పుతూ కట్టు కథలను అల్లినావురా, కట్టు కథలను అల్లినావురా, కట్టు కథలను అల్లినావురా. పూట పూటకు మాట చెప్పుతూ తాగుబాతు పోసయ్య వైతి వీరవసవతురా. స్వాగతం సుస్వాగతం. గట్టిగా చప్పట్లు అశ్వత్థామన్నకు గట్టిగా చప్పట్లతో. తమసన 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 అన్న తెలుసు. దయచేసి కొద్దిగా నిశ్శబ్దంగా ఉండండి. ఇంతకు మించిన 400 మంది బయట రోడ్లో ఉన్నారు. మీటింగ్ మంచి ప్రశాంతంగా జరుపుకుందాం. ఇక్కడ పక్కన కుర్చీలో కూర్చున్న వాళ్ళందరినీ దయచేసి కాల్ చేయాల్సిందిగా విజ్ఞప్తి. దయచేసి అన్న దిగాలి, ఏమనుకోవద్దు. తర్వాత దయచేసి ఒకటే చెప్తా ఉన్నా, మీరందరూ కూడా ఇక్కడ VIP సీట్లలో కూర్చున్న వాళ్ళు మొత్తం కూడా లేవాలి. పొలిటికల్ లీడర్లు వస్తా ఉన్నారు, దండం పెట్టి చెప్తాం. నేను ముందే చెప్తున్నా, స్టేజ్ దగ్గర ఎవరు ఉండొద్దు. చాలా మంది ట్రేడ్ యూనియన్ నాయకులు వచ్చిన వాళ్ళందరికీ సీట్లు ఇవ్వండి. దయచేసి కూర్చోవాలి, ఇక్కడ ఎవరు ఉండొద్దండి. స్టేజ్ మీద దిగాలి మీరు మొత్తం కూడా. బాబు దిగండి, మీరు తర్వాత దిగండి. సార్ వీళ్ళందరూ చూసుకోండి ప్లీజ్ ప్లీజ్ ప్లీజ్. పోలీసు వాళ్ళ సహకారంగా. తెలంగాణ సామెత కూడా ఇట్లనే ఉంది. అందుకే ఇవాళ తెలంగాణ ప్రభుత్వానికి ఒకటే చెప్తున్నాం మనం, ఈ కేసీఆర్ గారు గౌరవ ముఖ్యమంత్రి అంటే నాకు చాలా ఇష్టం. ఆయన అంటే అభిమానం, నాకు అపారమైన గౌరవం. ఎందుకంటే 80,000 పుస్తకాలు చదివిన అపర మేధావి ఆయనే. 80,000 పుస్తకాలు చదివిన మేధావికి ఆర్టీసీని ఉంచాలన్నా తీసేయాలన్నా విలీనం చేయాలన్నా కలపాలన్నా అర్థం కాక జుట్టు వీక్కొని బ్యాక్ ఫుల్ అంటుండు విలేకరులను. ఎవడు బ్యాక్ ఫుల్ అవుతాడు, ఆ మాట ఎవడు తప్పితే వాడు బ్యాక్ ఫుల్ అవుతాడు. ఆర్టీసీ కార్మికుల చెమట చుక్కలను రక్త మాంసాలుగా తింటున్నా ఒరే కేసీఆర్ కుటుంబమా, ఖబర్దార్. అరే వద్దు వద్దురా ఓదరో నీ పాలనొద్దురా, వద్దు వద్దురా ఓదరో నీ పాలనొద్దురా, సంగాదురా ఓదరో నిన్ను మోయలేమురా, సంగాదురా ఓదరో నిన్ను మోయలేమురా, సంగాదురా ఓదరో నిన్ను నిజామురాజుల కాసుమరాజుల కలగలిపిత నీ పాలన ఎరా వద్దు వద్దురా, వద్దు వద్దురా ఓదరో నీ పాలనొద్దురా, వద్దు వద్దురా ఓదరో నీ మోయలేమురా, వద్దు వద్దురా ఓదరో. అమ్మ నీ దండం పెడతా, మీరు మంచిగా డ్యాన్స్ చేస్తారు కానీ చెల్లె కొంచెం గిసుంటాయండి. గిడేయండి మీరు గిడేయండి. ఆర్టీసీ కార్మికుల లొల్లి పుట్టిందో, ఆర్టీసీ కార్మికుల లొల్లి పుట్టిందో, పల్లె పల్లెకి బాటి పట్టం బయలెల్లుగా, బాటి పట్టం బయలెల్లుగా, జాతరమ్మ జాతర ఇది ఆర్టీసీ జాతర, జాతరమ్మ జాతరమ్మ జాతర ఇది ఆర్టీసీ జాతర, జాతరమ్మ జాతర ఇది ఆర్టీసీ జాతర.
కేసీఆర్ నియంతలో కాసిం రాజువీరా అంటే చరిత్రకు ముందు కేసీఆర్, చరిత్రకు వెనకాల కేసీఆర్. తెలంగాణ చరిత్రే నా వెంట మొదలైందని చెప్పడం కోసం లక్షల కోట్ల రూపాయల ఖర్చు పెట్టి ప్రగతి భవన్ కట్టిస్తావు, యాదాద్రి గుడి మీద నీ బొమ్మలు చెక్కించుకుంటావు, కానీ మా ఆర్టీసీలకు పైసలు ఇస్తానికి లేవా బిడ్డ నీ కాడా? లేవా? ఈయడు కేసీఆర్ ఈయడు కనుక ముక్కు రోడ్డు మీద రాపిచ్చి వసూలు చేయాలి. ముక్కు ఎల్బి ఈ స్టేడియంలో సరూర్ నగర్ స్టేడియంలో ముక్కు నేలకు రాపిచ్చి పైసలు వసూలు చేయాలి. అశ్వత్థామరెడ్డి గారి నాయకత్వం. మొన్న ఈ మీటింగ్ డేట్ ఫైనల్ కాగానే అశ్వత్థామన్న గారు ఫోన్ చేశారు, సోమన్న మరి నువ్వు నీ మద్దతు ఎటువైపు అన్నప్పుడు నేనన్నాను, నా సావైనా బతుకైనా ఆర్టీసీలతోటి. వాడు 30,000 జీతం ఇస్తా అంటేనే వచ్చిన ప్రజల్లో ఉండోని, నేను మీకే ఉండకపోతే ఇంకోనికే ఉంటాను. జీతమొద్దు గీతమొద్దు నీ గడిలో పాలనొద్దు బిడ్డ అని చెప్పే నేను ఆ రోజే పాట పాడినా. చాలా మంది బాధపడ్డారు, అప్పుడే తిడతారా ముఖ్యమంత్రి అని, ఏదో మన తాత సుట్టమైనట్టు. కానీ ఏం చేశాడు ఇప్పుడు? ఏం చేశాడు? మోసం చేశాడా లేదా? చేసిండు. అరే నిజాం రాజు వారసుడురా. ఒక స్పీచ్ పెడతారా అశ్వత్థామన్న? అది థామస్ అన్న పెడతారా? పెడతా ఒక్క 5 నిమిషాలు. రైట్, థ్యాంక్ యూ. మన పోరాటం కొనసాగిద్దామా? అందరూ గట్టిగా పిడికిలెత్తి లేపాలి. మన పోరాటాన్ని కొనసాగిద్దామా? మనం కొద్దిసేపట్లో మన బహిరంగ సభని కొనసాగించుకుంటాం, ప్రారంభిస్తాం. ఈ నిరంకుశ నియంతృత్వ దుర్మార్గమైన ప్రభుత్వం మనం బహిరంగ సభ జరుపుకోవడానికి కూడా అవకాశం ఇవ్వలేదు. బహిరంగ సభకి నిరాకరిస్తే ఈరోజు మనం స్టేడియంలో కొద్ది మందితోని, బయట ఇంతకి 4 రెట్ల మంది జనంతో ఇలా సభ జరుపుకుంటా ఉన్నాం. అది కూడా హైకోర్టు పర్మిషన్తోని సభ జరుపుకుంటా ఉన్నాం. అయినప్పటికీ మీరంతా కార్మిక సోదరులు, నెత్తురు కండలు కరిగించేటువంటి కార్మిక సోదరులు. మీరు పొద్దుతోని సమానంగా మీరు సమాజానికి వెలుగునిచ్చేటువంటి కార్మిక సోదరులు. అందుకే ఈ సమాజం మీకు రుణపడి ఉన్నది, ఈ తెలంగాణ సమాజం మీ వెంట ఉన్నది అనేటువంటిది మీరు అందరూ అర్థం చేసుకోవాలా. నేనెవరో మీకు ఇప్పటికే తెలిసి ఉంటుంది. ఆర్టీసీ క్రాస్ రోడ్డులో నా బొటన వేలుని కేసీఆర్ బలి తీసుకున్నాడు. ఆయనని అరెస్ట్ చేసి ఖమ్మం తీసుకొస్తే ఆనాడు కేసీఆర్ తరపున ఖమ్మంలో మాట్లాడే వాళ్ళు లేరు, పలకరించే వాళ్ళు లేరు, నీళ్ళిచ్చేవారు లేరు. దిక్కు దిశానం లేకుండా ఖమ్మం హాస్పిటల్లో జైల్లో పడి ఉంటే మీ అందరి తరపున ఆర్టీసీ కార్మికులు మేము కేసీఆర్కి ఆనాడు బతికిచ్చాం, అండదండలు ఇచ్చాం అనేటువంటిది. ఇప్పుడు తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు పెద్దలు ఎల్రమణ గారు, రావుల చంద్రశేఖర్ రెడ్డి గారు వచ్చారు. వారిని స్టేజ్ రావాల్సిందిగా ఆహ్వానిస్తున్నాం. మనందరం ఆనాడు వాళ్ళకి బతుకునిచ్చాం, వినోద్ రెడ్డి గారు, కాంగ్రెస్ జనరల్ సెక్రటరీ, వారికి స్వాగతం. అందుకనే ఇవాళ 50,000 మంది కార్మిక కుటుంబాల్ని వీధుల్లో పడేశాడు. ఇవాళ కోర్టుకు అబద్ధాలు చెప్తా ఉన్నాడు, తెలంగాణ సమాజానికి అబద్ధాలు చెప్తా ఉన్నాడు. ఈ అబద్ధాలను వివరించడానికి కార్మిక సోదరులంతా ఐక్యంగా ఉన్నారనడానికి ఈరోజు మన జేఏసీఎల్ ఇక్కడ సభ నిర్వహించుకోబోతా ఉన్నది. అందుకనే మనందరం అత్యంత శ్రద్ధతోని ఈ సభని విజయవంతం చేసుకోవాలి. కాబట్టి మీ వెనక తెలంగాణ సమాజం ఉన్నది, రాజకీయ పార్టీలు ఉన్నాయి, అదేవిధంగా కార్మిక కర్షకులందరూ మీ వెనక ఉన్నారు అనేది భయపడక్కర్లేదు అనేది మీకు ముందుగా తెలియజేస్తా ఉన్నాను. భయం మన ఇంట వంట లేదు, ఉందా భయం మనకి లేదు. అందుకే నేను ఒక మాట చెప్తూ ఉన్నాను. ఆనాడు వేదాలు ఆనాడు ద్రోణాచార్యుడు ఏకలవ్యుని బొటన వేలు తీసుకున్నాడు.
ఏకలవ్యుడి బొటన వేలు తీసుకున్నాడు. ఇవాళ కపటత్వంతో ఇవాళ దుర్మార్గంతో కేసీఆర్ మన బొటన వేలును తీసుకున్నాడు. అందుకనే బొటన వేలు తీసుకున్నా ఏళ్ళు దిగినా మెడలు దిగినా వెనకడుగు వేసే ప్రశ్నే లేదు, మనం మడమ తిప్పేది లేదు అనే దృష్టిలో పెట్టుకోవాలా. ఓ కవి చెప్తాడు ఏమని, ముంజేతిని ఖండించిన నా పిడికిట కత్తి వదలా అని చెప్పి, నా బొటన వేలు కత్తిరించిన పోరాట జెండా నా చేతిలో నుంచి వదలా. అందుకే ఉద్యమమే ఊపిరిగా, కార్మికుల పోరాటమే ఊపిరిగా బతుకుతున్న మేము మీ తరపున నిలబడతాం, కలబడతాం, ప్రాణాలు ఇవ్వడానికైనా సిద్ధంగా ఉన్నాము అని చెప్పి సందర్భంగా తెలియజేస్తాం. అందుకే కేసీఆర్కి బతుకు మనమే పెట్టాం. కేసీఆర్ అధికారానికి పునాదులం మనమే. ఇవాళ సమాధులం కూడా మనమే కావాలి. కేసీఆర్కి పునాదులు పెట్టిన మనమే సమాధులం కావాలి. ఇవాళ ఆర్టీసీ కార్మికులు ఈ తెలంగాణ సమాజానికి సందేశం ఇచ్చారు. అందుకే ఒక్కటే మాట చెప్పదలుచుకున్నా, తెలంగాణ కోసం మనల్ని వీధుల్లోకి తీసుకొచ్చిన వాళ్ళు, కవితలు రాసిన వాళ్ళు, పాటలు రాసిన వాళ్ళు దొరగారి గడిలో బంధించబడి ఉన్నారు, రండి బయటికి అని చెప్పి మనం అడుగుతా ఉన్నాం. ఓ ఈటెల రాజేందర్, ఓ నిరంజన్ రెడ్డి, ఓ జగదీశ్వర్ రెడ్డి, ఓ శ్రీనివాస్ గౌడ్ ఎందుకు పదవి పట్టుకొని వేలాడుతున్నారు? అదేవిధంగా ఓ అల్లం నారాయణ, ఓ మల్లెపల్లి లక్ష్మయ్య, ఓ దేశపతి శ్రీనివాస్, మీరంతా ఈ కార్మికులు కష్టం చేసే, రక్తం చిందించే కార్మికుల తరపున నోరు విప్పలేరా అని అడుగుతా ఉన్నాం. నోరు పెగలడం లేదా అని చెప్పి అడుగుతా ఉన్నాం. అదే అడగాలి. అందుకే మిమ్మల్ని అందరినీ కోరేది, మన సభని ప్రశాంతంగా జరుపుకుందాం. మీరు నిలబడండి, కలబడండి. విజయం మనదే, మనమే గెలుస్తాం, మనమే గెలుస్తాం. అంతేకాదు, ఒక్కటే చెప్తున్నా, ఎవడు మాత్రం గెలిచాడు ప్రజావరదకు ఓడి, ఎవడు మాత్రం గెలిచాడు ప్రజాశక్తికి రొమ్ములొడ్డి, ఎవడు గెలవలే. నియంతలంతా దుర్మార్గులంతా కాలగర్భంలో కలిసిపోయారు. కేసీఆర్, నువ్వు 100,000 కోట్లు సంపాదించిన ఈ కార్మికుల్ని అణిచివేస్తున్నావు. మా శ్రీనివాసరెడ్డి, మా నీరజ, మా సురేందర్ గౌడ్ ఒక్కొక్కరిని బలి తీసుకుంటా ఉన్నావు. ఈ బలి ఒట్టిగానే పోదు, నువ్వు అంతిమమయ్యే రోజులు వస్తాయి, నీ పాలనకి గడియలు దగ్గర పడ్డాయి అని తెలియజేస్తూ ముగిస్తాను. పగటి వేషగాడు మీసాలు లేడు, మాటలతో రోజు పూట గడిపేటోడు. వామ్మో ఈ కేసీఆర్ తెలంగాణ పెద్ద మోసగాడు. వామ్మో ఈ కేసీఆర్ తెలంగాణకు పెద్ద మోసగాడు. అర్థమైందా? పగటి వేషగాడు మీసాలు లేనోడు, మాటలతో రోజు పూట గడిపేటోడు. వామ్మో ఈ కేసీఆర్ తెలంగాణకు పెద్ద మోసగాడు. వామ్మో ఈ కేసీఆర్ తెలంగాణకు పెద్ద మోసగాడు. వామ్మో ఈ కేసీఆర్ అందుకే అంటున్నాం, వీడు నిజాం రాజు వారసుడురా, ఈ కేసీఆర్ నియంతలో కాసం రాజువిరా. నిజాం రాజు వారసుడురా, ఈ కేసీఆర్ నియంతలో కాసం రాజువిరా. వీడు హిట్లరు నియమించినాడురా, ఈ కేసీఆర్ నెదిరించగ కదులుదామురా. హిట్లరు నియమించినాడురా, ఈ కేసీఆర్ ఎదిరించగ కదులుదామురా. మెత్తటి మాటలు చెప్పే, మెత్తటి మాటలు చెప్పే, ఊళ్ళ కుసిగొలిపి పిల్లల ప్రాణాలు తీసే, పిల్లల ప్రాణాలు తీసే. ఆర్టీసీలు అప్పుడే అలసిపోతే ఎట్లా అన్నా? అప్పుడే అలసిపోయినా మీ సమస్య పరిష్కారం అయ్యేదాకా నా పాట అయితే ఆపలేను. రోజు ఒక డిపో కాడికి వచ్చి పాడతావని నిద్ర పోనీయా, చెవులో జొర్రినట్టు జరుగుతా. మీరు ఎట్లా ఉండాలి, ఎంత హుషారుగా ఉండాలి, కొట్టు గట్టిగా సభలో ఒక్క శబ్దం చేస్తే గుండాకి సావాలి.
వీడు హిట్లరు నియమించినాడురా ఈ కేసీఆర్ నియంత్రణలో కాసిం రాజీరా ఉద్యమ సమయంలో నా మెత్తటి మాటలు చెప్పే ఊళ్ళ గుళ్ళ కుసి కలిపి పిల్లల ప్రాణాలు తీసే వచ్చుడో ఇక చచ్చుడనని రచ్చగొట్టే మాట చెప్పారా నేడు కత్తులనే నూరుతుండురా ఆర్టీసీ పైన పీకేస్తానంటుండురా వీడు పొగరెక్కిన దొరగాడురా ఎవరైనా టీఆర్ఎస్ చెప్పిండి అయింది తప్పు కొట్టాలి వీడు పొగరెక్కిన దొరగాడురా ఈ కేసీఆర్ నెదిరించగ కదులు దామురా మా వివేకాన్ని వస్తున్నాడు గట్టిగా చప్పట్లతో వందనాలు మాజీ ఎంపీ ఆర్టీసీ కార్మికులకు మద్దతుగా వస్తున్నాడు వివేకన్న గట్టిగా చప్పట్లతో అన్నకు వందనాలు చెప్పుదాం మాజీ ఎంపీ ఉన్నారు వివేక్ గారికి స్వాగతం సుస్వాగతం వివేకన్నని స్టేజ్ మీదకి రావాల్సిందిగా ఆహ్వానిస్తున్నాం అందరూ కూడా కొంచెం కోఆపరేట్ చేయండి దారివ్వండి వివేకన్నకి అరే విద్యార్థులు వీరోచిత పోరాటం చేయలేదా ఒకసారి కళాకారులు రెస్ట్ తీసుకోవాల్సిందిగా వేరే వాళ్ళని కోరుతూ సోమన్నకి ధన్యవాదాలు చెప్తూ ఆ సోమన్న స్టేజ్ అవతల చాలా మంది కింద కూర్చున్నారు స్టేడియం మీద మీరందరూ వెళ్ళిపోతే అక్కడి దాకా ఖాళీ ఉన్నది చాలా మంది పైకి వస్తారు తమ్ముడు అన్నలారా పేరు పేరున నా నమస్కారాలు మరి కొద్దిసేపట్లో కోదండరాం సార్ గారు కూడా వస్తున్నారు ఈ సభకి అందరూ స్వాగతిస్తాం మరి ఈ మన ప్రజా రవాణా సంస్థ 1932లో 3.5 లక్షలతో 27 బస్సులతో 166 ఎంప్లాయీస్తో చాటింపబడినది ఇప్పుడు మనం దాన్ని ఇంతగా భారతదేశంలో అతిపెద్ద సంస్థగా ఏర్పాటు చేయనది దాని వెనుక మనము మన సిబ్బంది మన కార్మికులను ఎంతో కష్టపడి ఉన్నాము అటువంటి ప్రజా రవాణా సంస్థను ఈ రోజు మనం రక్షించుకోవాల్సిన అవసరం ఉన్నది మనది ఎర్ర బస్సు అవునా మన పేరు ఎర్ర బస్సుని మనం ఈ రోజు రక్షించుకుందాం మరి ఇన్ని రోజులుగా మనకు 2014 వరకు మనకు కాదు సైలెన్స్ ప్రభుత్వానికి నేను ఒకటే హెచ్చరిక చేస్తా ఉన్నా శాంతి గాంధీ మార్గంలో మేము మీటింగ్ పెట్టుకుంటే ఇవాళ టోటల్గా దీన్ని విచ్ఛిన్నం చేయడానికి టీవీలలో ప్రసారం లేదు సెల్ ఫోన్లు పనిచేయడం లేదు టోటల్గా అన్నీ కూడా బంద్ చేసిండు రెండోది రాష్ట్రాల చుట్టూ అందరినీ కూడా అరెస్ట్ చేసిండంట రాష్ట్రాల నుంచి ఎక్కడికి రాకుండా బయట వాళ్ళని రిస్ట్రిక్షన్ చేస్తూ ఉన్నారు మేము కోర్టు నుంచి పర్మిషన్ తీసుకున్నాం శాంతియుతంగా సమావేశం నడుపుకుంటాం దీనికి ఆటంకం కలగనీయొద్దని చెప్పి అక్కడికి స్వాగతం ఆటంకం కలగనీయొద్దని చెప్పి ఇప్పటికైనా ఇక్కడ 4Gని ఎట్లాంటి ఏది కూడా రాకుండా టోటల్గా ఆపిండ్రు అవన్నీ కూడా కరెక్ట్గా రావాల్సిన అవసరం ఉంది ఎవరు కూడా ఇవాళ టీవీలను కూడా రిస్ట్రిక్షన్ చేసిండ్రు చాలా తప్పది ప్రజాస్వామ్య దేశంలో ఇదేనా ఈ ముఖ్యమంత్రి గారు చేసేదని అడుగుతా ఉన్నాం కాబట్టి ఇప్పటికైనా నేను పోలీస్ పెద్దలకు కూడా రిక్వెస్ట్ చేస్తా ఉన్నా మీ పర్మిషన్ తోటి కోర్టు పర్మిషన్ తోటి మేము మీటింగ్ పెట్టుకుంటే విఘాతం కల్పిస్తూ ఉన్నారు సమస్య కాదు ఇవాళ వాటర్ బాటిల్లను కూడా మా వాళ్ళని అందరికీ కూడా గుంజుకోవడం జరిగింది విమలక్క ఇలా ఇక్కడికి కదిలి వచ్చినటువంటి ఆర్టీసీ మిత్రులందరికీ దీనికి నాయకత్వం ఇస్తున్నటువంటి నాయకత్వానికి వేదిక మీద ఉన్న పెద్దలకు మీడియా మిత్రులకు పోలీస్ మిత్రులకు నాతోటి అక్క చెల్లెలకు అన్నదమ్ములకు అందరికీ పేరున తెలంగాణ ఉద్యమాభినందనలు ఉద్యమ జయజయలు మీ పోరాటానికి ఇవాళ ఇది మన విజయం
ఇది మన విజయం, అవునా కాదా? ఇది మన విజయం, ఇది ఆర్టీసీ విజయం, తెలంగాణ ప్రజల విజయం. మిత్రులారా, గత 26 రోజులుగా మీరు చేస్తున్నటువంటి పోరాటం శాంతియుతంగా, న్యాయబద్ధంగా, రాజ్యాంగబద్ధంగా, ప్రజాస్వామ్యబద్ధంగా చేస్తున్నటువంటి పోరాటం మీది. మీ పక్షాన తెలంగాణ సమాజమే కాదు, ఆంధ్ర నుంచి దేశవ్యాపితంగా ఇతర దేశాల నుంచి కూడా ఈ పోరాటానికి మద్దతున్నది. చాలా మంది మాకు ఫోన్లు చేసిండ్రు, ఆర్టీసీ సమ్మెకు మేము మద్దతు ఇస్తున్నాం, దయచేసి ఎవరు కూడా అధైర్యపడద్దు, ఎవరు కూడా ఆత్మహత్యలు చేసుకోవద్దు అని చెప్పేసి వాళ్ళంతా కూడా మాకు చెప్పి మీకు చెప్పమని చెప్పిండ్రు. ఇది నిజం నిజం నిజం. అందుకోసం ఎవరు కూడా అధైర్యపడద్దు. ఇవాళ వాస్తవానికి కోర్టు న్యాయంగా దీనికి పర్మిషన్ ఇచ్చింది. కోర్టుకు కూడా కృతజ్ఞతలు. కోర్టును కూడా ధిక్కరిస్తూ లేదు ఒకటే మాట, ఇవాళ కోర్టు ఏమన్నా మనల్ని కొడుతుందా అని అంటే ఇది ఒక ఉన్నత స్థానంలో ఉండి బాధ్యతాయుతమైనటువంటి స్థానంలో ఉన్న వాళ్ళు మాట్లాడాల్సిన మాట కాదు. అందుకోసం రెచ్చగొట్టే విధంగా కూడా మాట్లాడొద్దు. అట్లా రెచ్చగొట్టి బాధించి గాంధీజీ కూడా ఒక మాట చెప్పిండు, హింస అంటే కొట్టడము చంపడమే కాదు, మనసు గాయపడే విధంగా తిట్టినా కూడా హింసనే అనేది గాంధీజీ చెప్పిన మాట. అందుకోసం మీ వెంట మేము ఉన్నామని చెప్పడానికి ఇక్కడికి మేము వచ్చినాం. మొన్న సిద్దిపేట పోయినప్పుడు కూడా ఒక డ్రైవర్ మిత్రుడిని కాపాడుకున్నాం. అందుకోసం మీకోసం మేము పాట పాడడానికి వచ్చినాం, మీ వెంట ఉన్నామని చెప్పేసి తెలియచేస్తూ, 4 గిరల బండి మీద నడిసే జీవితం, ఆర్టీసీ కార్మిక నడిసే జీవితం. 4 గిరల బండి మీద ఆర్టీసీ కార్మిక నడిసే జీవితం. 4 గిరల బండి మీద నడిసే జీవితం, ఆర్టీసీ కార్మిక నడిసే జీవితం. 4 గిరల బండి మీద నడిసే జీవితం. నీతో నాతో ప్రజలతో పెనవేసిన బంధం, ఆర్టీసీ కార్మిక నిత్య సంబంధం. నీతో నాతో ప్రజలతో పెనవేసిన బంధం, ఆర్టీసీ కార్మిక
మచ్. అందరికీ ధన్యవాదాలు. మీ పాట స్ఫూర్తినిచ్చిందక్క. థ్యాంక్ యూ వెరీ మచ్ అన్నా. చేతులున్నోళ్ళు చేతులు ఎత్తాలి, గొంతున్నోళ్ళు గట్టిగా అరిస్తే ప్రగతి భవన్లో కూర్చున్నోడు పారిపోవాలి. ఈరోజు మన రథసారథి ఉద్యమానికి 25 రోజులుగా రాష్ట్ర ప్రభుత్వానికి ముచ్చెమటలు పట్టిస్తూ ఇవాళ ఆర్టీసీల సత్తాను, గుండె ధైర్యాన్ని, పోరాట పటిమను చూపించినటువంటి అన్న అశ్వత్థామరెడ్డి అన్న గారికి, అదేవిధంగా రాజిరెడ్డి అన్న గారికి, వేదిక మీద ఉన్నటువంటి గౌరవ పెద్దలకు, ఇక్కడ వచ్చినటువంటి ఇవాళ వేలాది మంది నా ఆత్మీయ సోదరులకు, సోదరిమణులకు అందరికీ పేరు పేరున సామాజిక ఉద్యమ వందనాలు. సోదరులారా, ఇంట్లో కూర్చున్న వాళ్ళు ఒక 10 పైసల మందమే, 90% మంది రోడ్ల మీద ఉన్నారు. 5 దాకా, ఇక్కడ ఇబ్రహీంపట్నం దాకా, అక్కడ మేడ్చల్ దాకా తట్టిర్రు. ఎక్కడ చూసినా ఈ హైదరాబాద్ నగరం అంతా ఆర్టీసీ కార్మికుల లొల్లితోటి అలా ఈ సభ స్టార్ట్ అయిందని చెప్పి సందర్భం గుర్తు చేస్తున్నా. మొన్న కేసీఆర్ హుజూర్నగర్లో మీటింగ్ పెట్టిండు, ఫెయిల్ అయింది మీకు తెలుసు. బండి పెట్టి, బండిలో బుడ్డి పెట్టి, ఓ బిర్యానీ ప్యాకెట్ పెట్టి, వాని జేబుల పచ్చనోడు పెడితే కూడా 10 నిమిషాలు కూర్చోలే వచ్చినోడు. కానీ ఇక్కడ వచ్చినటువంటి మనం స్వచ్ఛందంగా ఇవాళ లక్షలాది మంది హైదరాబాద్ తరలి వచ్చిర్రు. ఈ వచ్చినోళ్ళు ఉట్టిగానే పోలు, వచ్చినోళ్ళు ఈ ప్రభుత్వానికి, ఈ దొరల ప్రభుత్వానికి గోరి కట్టడానికే వచ్చిరని చెప్పి సందర్భం గుర్తు చేస్తున్నా. నువ్వు పచ్చడి భూములు కొంగరకలంలో చెడగొట్టి లక్షల మందితో మీటింగ్ పెట్టుకోవచ్చు, ఎక్కడంటే అక్కడ మీటింగ్లు పెట్టుకోవచ్చు. కానీ ఆర్టీసీ కార్మికులు తమ గోడు చెప్పుకుందామని, తమ బతుకు గురించి చెప్పుకుందామని హైదరాబాద్లో అశ్వత్థామరెడ్డి అనే నాయకత్వంలో మీటింగ్ పెడుతుంటే 100 కండిషన్లు పెట్టి పర్మిషన్ ఇచ్చారు. 100 కండిషన్లు. ఇవాళ నిజంగా ప్రభుత్వానికి ఇక్కడి నుంచి సవాల్ విసురుతున్నావు. నువ్వు నిజంగా ఇవాళ పర్మిషన్ పెరేడ్ గ్రౌండ్ కాదు, అదే కొంగరకలన్ సభలో ఆర్టీసీ కార్మికుల పెద్ద ఎత్తున బహిరంగ సభ ఉంటుందని చెప్పి సందర్భం గుర్తు చేస్తున్నా. ఇవాళ లేచింది, ఇవాళ కేసీఆర్ ప్రభుత్వానికి, ఈ దొరల ప్రభుత్వానికి ఇవాళ గొక్కోక ఎవరితోటి గొక్కున్నాడు? ఆర్టీసీ కార్మికులతో గొక్కున్నాడు. ఇవాళ ఆర్టీసీ అశ్వత్థామరెడ్డి అని చెప్పిండు, అరే నాయన కేసీఆర్, నువ్వు, నీ తాత, నీ ముత్తాత కూడా ఆర్టీసీని ఏమి చేయలేరని చెప్పిండు. ఆయన ఏమంటాడంటే ఆర్టీసీ కార్మికులు పాపం మంచోళ్ళే, యూనియన్ నాయకులే చెడగొడుతున్నాడు. కానీ వెంటనే అశ్వత్థామరెడ్డి గారు, రాజిరెడ్డి గారు ఒక సవాల్ కేసీఆర్కి ఇచ్చిర్రు. మా వల్ల ఆర్టీసీ నష్టమవుతుంది అనుకుంటే, మేము అడ్డానికి అనుకుంటే, నీకు ధైర్యం ఉంటే ఆర్టీసీని ప్రభుత్వం విలీనం చేయి, మేము యూనియన్ రద్దు చేసుకుంటామని చెప్పిండు ఆర్టీసీ ఇవాళ అశ్వత్థామరెడ్డి గారు. కానీ అశ్వత్థామరెడ్డి అన్న సవాళ్ళు కేసీఆర్ ఇంతవరకు స్వీకరించలే. ఎలుక నలుగులో పండుకున్నట్టు ప్రగతి భవన్లో పడుకొని ఇవాళ మనని 50,000 మందిని గొంతు వేయడానికి చూస్తున్నాడు. కాబట్టి ఈ సందర్భంగా సమయం లేదు కాబట్టి నేను ఒకటి విజ్ఞప్తి చేస్తున్నా. సోదరులారా, ఇవాళ 25 రోజులు మనం రోడ్ల మీదకి వచ్చాం. జిల్లాలలో అనేక ఉద్యమాలు చేశాం, ధర్నాలు చేశాం. తెలంగాణ రాకముందు కోదండరాం గారి నాయకత్వంలో ఎట్లయితే సకల జనుల ఉద్యమం జరిగిందో, ఈరోజు కూడా ఈ ఆర్టీసీ కేంద్రంగా సకల జనుల ఉద్యమం మొదలైంది.